రాబోయే కాలంలో ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ గమ్యస్థానం ఏపీఎనని ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. సిలికాన్ వ్యాలీ తరహాలో భవిష్యత్తులో ప్రజలు క్వాంటమ్ వ్యాలీ గురించి, దానికి కేంద్రంగా మారుతున్న అమరావతిని గురించి మాట్లాడుకుంటారన్నారు. అనేక దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉందని తెలిపారు. గతంలో భారత్ నుంచి మేధో వలస జరిగిందని, త్వరలో రివర్స్ మైగ్రేషన్ మొదలవుతుందని వ్యాఖ్యానించారు. విదేశీ వ్యవహారాల శాఖ, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న రైజినా డైలాగ్ 2026 సదస్సుకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని నిర్వాహకులు ఆహ్వానించడం ఇదే తొలిసారి. సాంకేతికత, సుపరిపాలన, భవిష్యత్తు అనే అంశంపై సీఎం మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధి చెందుతోందని, భవిష్యత్తులో దీనివల్ల అనేక మార్పులు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ఇప్పటికే అమరావతిలో ప్రారంభమైందని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇప్పటికే ఒక క్వాంటమ్ కంప్యూటర్ను స్థాపించినట్లు, ఈ ఏడాది చివరికల్లా కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. తాము క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేయబోతున్నట్లు తెలిపారు. అమరావతిలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ను ప్రారంభిస్తున్నామని సీఎం అన్నారు.